హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఓన్లీ ది రివర్ ఫ్లోస్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అస్సలు మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కూల్చివేస్తున్న ఇళ్లలో ఆడుకుంటున్న చిన్నపిల్లలను చూపిస్తారు. బేసికల్ గా వాళ్ళు ఏంటంటే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేక అలాగా కూల్చేయడానికి రెడీగా ఉన్న ఇళ్లలో ఆడుకుంటూ ఉన్నారనమాట. అంతేకాకుండా చైనాలో ఆ టైం పీరియడ్ లో ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదని చెప్పేసి కేవలం కుటుంబానికి ఒక్కల్ని మాత్రమే కనాలని చెప్పేసి రూల్ పెట్టడం వల్ల కేవలం కొంతమంది పిల్లలు మాత్రమే ఉంటారు. వాళ్ళకేం పాపం ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. అందుకని ఉన్న కొంతమంది కూడా డిమోలిష్ చేయడానికి రెడీగా ఉన్న ఇళ్లలో ఆడుకుంటూ ఉన్నారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తాను పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత తన పై అధికారి ఏం చేస్తారంటే హీరోకి ఒక ఫైల్ ఇస్తాడు. మన ఊర్లో ఒక సినిమా థియేటర్ ఉంది కదా, దాన్ని మూసేసి చాలా కాలం అవుతుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని ప్రాపర్ గా సెట్ చేసుకుంటే మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి బాగుంటుంది ఆ ప్లేస్ అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన టీం మొత్తాన్ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఆ థియేటర్ మొత్తాన్ని బాగు చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి దగ్గరికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనమాట. అది చూసిన తర్వాత హీరో కోపం వచ్చేసి మనోడికి పనిష్మెంట్ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఒక చెరువును చూపిస్తారు. ఆ చెరువు దగ్గర ఒక ముసలావిడ ఏం చేస్తుందంటే చెరువులో ఉన్న బాతును పట్టుకుందాం అని చెప్పేసి ఒడ్డుకు రమ్మని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒడ్డుకు వచ్చే ప్రాసెస్ లో దాన్ని పట్టుకుందాం అని చెప్పేసి భయంకరంగా ట్రై చేస్తూ ఉంటుంది. ఇదే సమయంలో వెనకాల నుంచి కత్తి తీసుకొని ఆ పెద్దవాడి దగ్గరికి ఎవరో వెళ్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బాగా వర్షం పడుతూ ఉంటుంది. హీరో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తాడు అనమాట. వెళ్ళి చూస్తే ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, హీరో వాళ్ళ భార్య, మన కథలో హీరోయిన్. సో బేసికల్ గా హీరో వెళ్ళి హీరోయిన్ నిద్ర లేపి సరేనమ్మా నాకు ఏదైనా పెట్టు తింటా అని చెప్పడంతో ఆవిడ కూడా హీరోకి ఫుడ్ పెడుతుంది. ఆ తర్వాత లెగు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి తాను కూడా కొంత సమయానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తింటూ ఉన్నప్పుడు మన కథలో హీరోకి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎక్కడికో కాదు, ఈ ముసలావిని చూపించిన చెరువు దగ్గరకు అనమాట. ఎందుకంటే ఆ ముసలావిని చంపేసి వెళ్ళిపోయారు. అంతేకాకుండా అక్కడికి పోలీస్ టీం మొత్తం వెళ్ళి వెతికినా సరే ఎటువంటి ఆధారాలు కనిపించవు. ఎందుకంటే బాగా వర్షం పడటం వల్ల హంతకుడి యొక్క ఫుట్ ప్రింట్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల వేలు ముద్రలు అవ్వచ్చు, ఇవన్నీ బాగా చిరిగిపోతాయి అనమాట. కాకపోతే ఆ పెద్దాడు పక్కన ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లో రకరకాల థింగ్స్ ఉంటాయి. అందులో క్యాసెట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ చనిపోయిన ముసలావిడికి ఎవరు లేరనమాట. కాకపోతే ఈవిడ మాత్రం మానసిక స్థితి సరిగా లేని ఒక అతన్ని పెంచుకుంటూ ఉంటుంది. అంతకుమించి ఆ పెద్దవాడికి పెద్దగా చుట్టాలు గాని ఎవరు లేరు. అంతేకాకుండా ఆ పెద్దవాడి బాడీని ప్రాపర్ గా చెక్ చేస్తే మెడ మీద కత్తితో నరికినట్టు ఉంటుంది. సో దాంతో కిల్లర్ గాడు ఇక్కడ మెడ మీద నరికాడు కాబట్టి ఏదో ఒక చోట మనకి ప్రాపర్ ఐడెంటిటీ ఏదో క్లూ దొరుకుతుందని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటారు. కానీ ఏది దొరకదు. అందులోనూ ఇక్కడ ఇప్పుడు చనిపోయి ఉందని చెప్పి మొట్టమొదట మనకి ఎవరు చెప్పారని చెప్పేసి హీరో అడిగితే ఒక చిన్న పిల్లాడిని తీసుకొస్తారు. సరే ఈ పిల్లాడే సరే మనకి చెప్పింది, ఈ పిల్లాడు ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చాడంటే చూసి మనకు చెప్పాడని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు కూడా ఆ చెరువు మొత్తాన్ని వెతికిస్తూ ఉంటాడు. అయినా సరే ఏమీ దొరకదు. ఆ తర్వాత ఆ పెద్ద ఆవిడ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత పెద్దవాడి గురించి ఎంక్వైరీ చేస్తే ఆవిడ భర్త చనిపోయి చాలా కాలం అవుతుందని, అందులోనూ ఆవిడ బాతులు పెంచుకుంటుందని, ఆ బాతు నీళ్ళలో వెళ్ళిపోవటం వల్ల ఆ బాతును తీసుకొచ్చే ప్రాసెస్ లో అక్కడ ఉన్నాయి తప్ప వేరే ఉద్దేశం అక్కడికి వెళ్ళడానికి ఆమెకు లేదని అక్కడున్న వాళ్ళు హీరోకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆవిడ గురించి. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆవిడ దత్తత తీసుకుంది కదా, ఒక మానసిక స్థితి సరిగా లేని అతన్ని రీసెంట్ గానే దత్తత తీసుకుంది. మరీ ముఖ్యంగా అతను ఎప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడో, ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడో ఎవరికి తెలియదు. కాకపోతే అతను పిచ్చోడు అని చెప్పేసి ఊర్లో ఉన్న పిల్లలందరూ రాళ్ళు తీసుకుని కొడతారు. అయినా సరే వాడు మాత్రం ఏమీ చేయడు. ఇప్పుడు కూడా వాడి ఇంటి దగ్గర లేడు. ఈ పెద్దవాడు చనిపోయిన సంగతి కూడా వాడికి తెలియదని చెప్పడంతో హీరో కూడా ప్రతి ఒక్క పాయింట్ ని ప్రాపర్ గా నోట్ చేసుకుంటాడు. మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే తన టీం మొత్తాన్ని తీసుకెళ్లి ఒక పంది శరీరం మీద రకరకాల ఎక్విప్మెంట్లతో నరికిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ పెద్దవాడి మెడ మీద ఆ హంతకుడు ఎవరో నరికాడు కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంత గాయమైందని చెప్పేసి ప్రాపర్ గా కొలిస్తే ఒక పెద్ద కత్తి ఐడెంటిటీ అవుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే ఆ పెద్దవాడిని నరికింది ఒక మగాడు, అందులోనూ బాగా వయసులో ఉన్నవాడు. ఎందుకంటే వాడు నరకటం వల్ల చాలా లోతుగా దిగింది. ఆడవాళ్ళు గాని ముసలి వాళ్ళు గాని నరికితే ఇలా ఉండదని చెప్పేసి కాస్త వయసులో ఉన్నవాడు పనిచేశాడని చెప్పేసి హీరో ఒక ఐడియాకి వస్తాడు. అంతేకాకుండా ఆ బ్యాగ్ మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అనమాట. వాటిని కూడా చెక్ చేస్తే ఎటువంటి ఐడెంటిటీ అనేది ఫౌండ్ అవదు. ఇంకా ముఖ్యంగా బ్యాగ్ లో క్యాసెట్ ఉంది కదా, దాన్ని కూడా ప్లే చేసి చూస్తే కేవలం పాత పాటలు మాత్రమే ఉంటాయి. సో హీరోకి ఏం అర్థం కాదు అసలు ఎటు నుంచి మనం ప్రాసెస్ మొదలు పెట్టాలా అని చెప్పేసి. కానీ ఈ గ్యాప్ లో కూడా హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారంటే ఆ అమ్మాయితో సరదాగా మాట్లాడటం, ఆ అమ్మాయిని లైన్ లో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత మనోడు కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి సార్ ఆ పెద్దవాడు పెంచుకునే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి దొరికాడంట అని చెప్పడంతో సరే అని చెప్పేసి హీరో వెళ్లేటప్పుడు ఆ క్యాసెట్ మొత్తం తన అసిస్టెంట్ కి ఇచ్చి ప్రాపర్ గా క్యాసెట్ మొత్తం వినని చెప్పేసి తనకి పనప్పు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్లి చూస్తే ఆ మానసిక స్థితి సరిగా లేని అతను ఏం చేస్తాడంటే చెరువు ఒడ్డును కూర్చొని అక్కడ తన కోటు పెట్టి ఆ చెరువులోని కోటు పెట్టి దాని మీద రాళ్ళు పేరుస్తూ ఉంటాడు. బేసికల్ గా తన పేరు కిమ్ అనమాట. ఇక మీదట మనం
మనం కిమ్ అనే పిలుచుకుందాం. కిమ్ దగ్గరికి మన కథలో హీరో వెళ్ళి తన కోటు కూడా తీసి తన పక్కనే పెడతాడు. దాని మీద కూడా మనోడు రాళ్ళు పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కిమ్ తినడానికి కొంచెం ఫుడ్ ఇస్తాడు. ఆ ఫుడ్ ను మాత్రం సైలెంట్ గా తింటాడు కానీ హీరోతో అస్సలు మాట్లాడు. దాంతో హీరో ఏమంటాడంటే మనోడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళని చెప్పేసి తన అసిస్టెంట్లకు చెప్పి అక్కడి నుంచి థియేటర్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం ఇంకా పని చేసుకుంటూ ఉంటాడు. అందులోను మనోడు ఏంటంటే మురిసిపోతూ ఉంటాడు. వీడేంటి అసలు ఎప్పుడు చూసినా సరే 6 తర్వాత ఉన్నాడు కదా, ఇంకా ఉన్నాడు ఏంటి అని చెప్పి చూస్తే మనోడు ఎవరైతే అమ్మాయిని లవ్ చేస్తున్నాడో ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇద్దరు కోసం అని చెప్పేసి నూడిల్స్ చేసి తీసుకొస్తూ ఉంటుంది. ఓకే, ఈ అమ్మాయి ఇంకా డ్యూటీలో ఉందని చెప్పి నువ్వు ఉన్నావు అని చెప్పేసి హీరో నవ్వుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చేసిన నూడిల్స్ ని హీరో తింటూ ఉంటాడు. ఎరా టేబుల్ గార్డ్ లో ఉన్న క్యాసెట్ మొత్తం విన్నావని చెప్పడంతో విన్నానండి, కావాలంటే మీరు కూడా వినండి అని చెప్పేసి మళ్ళీ ప్లే చేస్తాడు. హీరో కూడా సర్లే అని చెప్పేసి వింటూ ఉంటాడు. అలా వినేటప్పుడు సడన్ గా సాంగ్ కట్ అయిపోయి ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అది కూడా హాంగ్ అని ఒక అతని పేరు చెప్పి నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మా అమ్మ నుంచి తప్పించుకున్నాను, అందులోను మా అమ్మకు తెలియకుండా మనం కలుసుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి హాంగ్ అని ఒక అతను లవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అతనికి ఇందులో వాయిస్ రికార్డ్ చేసి ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది. మామూలుగా ఏంటి లవ్ లెటర్స్ ఉంటాయి కదా ఆ రోజుల్లో, కానీ వీళ్ళు మాత్రం పాటలు ఉన్న క్యాసెట్ లో వాయిస్ రికార్డ్ చేసి ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదే క్యాసెట్ ని తీసుకెళ్లి వాళ్ళ టీం మొత్తానికి వినిపిస్తాడు. వినిపించిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ట్రైన్ సౌండ్ వస్తుంది మధ్యలో. కాకపోతే ఏదో సీక్రెట్ చెప్తానని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది అనమాట. అందుకని హీరో వాళ్ళ టీమ్ తో ఏమంటాడంటే ఈ అమ్మాయి వాయిస్ ని ఆ ట్రైన్ సౌండ్ ని కొంచెం మనం డివైడ్ చేయొచ్చు అని చెప్పడంతో అలాంటి టెక్నాలజీ ఇంకా రాలేదని చెప్పి అంటారు. అందులోను వీళ్ళ ఊరికి వచ్చేది ఒకే ఒక ట్రైన్. ఆ ట్రైన్ లో చాలా మంది ప్రయాణిస్తారు కదా, అందులో ఎవరు చేశారు ఇదని కనుక్కోవడం కొంచెం కష్టమైన పని అనమాట. దాంతో మన కథలో హీరో కూడా సరే అని చెప్పేసి తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఏమంటారంటే ఈ కెమ్ముగాడు పోలీస్ స్టేషన్ లో బాగా 3 పూట్ల ఫుడ్ తినడం వల్ల వాడిని బయటకు వెళ్ళమని కూడా వెళ్ళట్లేదని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరే వాడిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సాయంత్రం హీరో ఇంటికి వెళ్తున్నప్పుడు కారులో వెళ్లేటప్పుడు కూడా ఆ క్యాసెట్ ని వింటూ ఉంటాడు. అందులో ట్రైన్ సౌండ్ ఏంటంటే ప్రాపర్ గా హీరోకి ఒక విధంగా అనిపిస్తుంది. దాంతో హీరో మరుసటి రోజు ఏం చేస్తాడంటే ట్రైన్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి అందులో ఉండే డ్రైవర్ ని ప్రాపర్ గా కనుక్కుంటాడు. సో ఆయన ఏమంటాడంటే మామూలుగా ట్రైన్ అనేది ఎప్పుడైనా సరే హార్న్ వెనకాల రకరకాల అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వెళ్తున్నాను అనేటప్పుడు ఒక రకమైన హార్న్ ఉంటుంది, ఆగేటప్పుడు ఇంకో రకమైన హార్న్ ఉంటుంది, ఎవరైనా ట్రైన్ కి ఎదురొచ్చినప్పుడు ఇంకో రకమైన హార్న్ ఉంటుంది. ఇప్పుడు మీరు క్యాసెట్ లో వినిపించిన హార్న్ డేంజర్ హార్న్ అండి, అనుకోకుండా ఎవరైనా ట్రైన్ చూసుకోకుండా పట్టాల మీదకి వస్తారు కదా అప్పుడు కొట్టే హార్న్ నేను ఈ నెలలో ఒక్కసారి కొట్టాను, అదే ఒక్క ప్లేస్ లో కొట్టానని చెప్పేసి ఆ ట్రైన్ డ్రైవర్ ఎక్కడైతే హార్న్ కొట్టాడో అక్కడ ప్లేస్ చూపిస్తాడు. దాంతో హీరో చుట్టూ చూస్తే అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫ్యాక్టరీ దగ్గర ఒక అతనికి ఆ క్యాసెట్ లో ఉన్న వాయిస్ అని వినిపించి ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా అని చెప్పడంతో ఆ అమ్మాయి ఎవరో మాకు తెలుసండి, ఈ ఫ్యాక్టరీ అకౌంటెంట్ అని చెప్పేసి ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు లింగ్ అనమాట ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే అవునండి చెరువు దగ్గర నేను ఉన్నాను, ఆ చెరువు దగ్గర ముసలావిడ సేవను చూశాను, భయం వేసి పారిపోయి ఇక్కడికి వచ్చానని చెప్పడంతో సరే ఇదంతా బాగానే ఉంది, హాంగ్ ఎవరని చెప్పడంతో అదంతా నా పర్సనల్ లైఫ్ అండి, నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎవరికి చెప్పడానికి ఇష్టపడినని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో నీ చుట్టాలని నీ ఫ్రెండ్స్ ని మీ కుటుంబ సభ్యులను అందరిని ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఒక అతను హీరోని మీట్ అవ్వాలని చెప్పి వస్తాడు. అతను ఎవరో కాదు హాంగ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా క్యాసెట్ లో హాంగ్ అని ఒక అతని పేరు చెప్పింది కదా, అతనే ఇతను ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే నెక్స్ట్ ఈయన్నే ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే ఈడే డైరెక్ట్ గా వచ్చాడని చెప్పేసి హీరో పక్కకి తీసుకెళ్లి మనోడిని ఎంక్వైరీ చేస్తాడు. సో మనోడు కూడా మామూలుగా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానండి, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకేమో నేనంటే ఇష్టం లేదు, అందుకని ఊరికి దూరంగా వెళ్లి కలుసుకుంటూ ఉంటాము, బేసికల్ గా చెరువు దగ్గర కలుసుకుంటాము, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కొంచెం లేట్ అయింది నాకు, నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి అక్కడ నుంచి పారిపోయింది, ఆ తర్వాత నాకు ఆ అమ్మాయి చెప్తేనే తెలిసింది ఒక ముసలావిడ చనిపోయింది అక్కడ అని చెప్పేసి అంతేనండి, ఇంకా ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయింది కాబట్టి నేను కూడా సరిగా పట్టించుకోలేదు అని చెప్పి అంటంతో హీరోకి మొత్తం అర్థమైపోతుంది పాపం ఈ హత్యకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ఏదో ప్రూఫ్ దొరికింది కదా అని చెప్పి అనుకుంటే అది కూడా పెద్ద ప్రూఫ్ ఏం కాదని చెప్పేసి హీరో బాధపడతాడు. కానీ హాంగ్ ఏమంటాడంటే సార్ నేను మాత్రం ఒకటి అబ్జర్వ్ చేశానండి, ఆ చెరువు దగ్గర నేను వెళ్లే సమయానికి ఎవరో ఫ్యాక్టరీలో పనిచేసి ఒక లేడీ బాగా హైట్ ఉందండి, తలకి నీలం కలర్ క్లాత్ పెట్టుకుని ఉంది, ఆవిడ అక్కడ నుంచి పరిగెడుతూ ఉంది, ఆ లేడీని చూశానని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇదేదో కొత్త పాయింట్ లో ఉందని చెప్పి ఆ పాయింట్ గురించి ఆలోచిస్తూ నువ్వు వెళ్ళిపోవచ్చు హాంగ్ అని చెప్పేసి హాంగ్ ని పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఆ తర్వాత తన అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇలాగా లాంగ్ హెయిర్ తో ఉన్న అమ్మాయి ఎవరన్నా పని మధ్యలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే కరెక్ట్ గా ఆ పెద్దవాడు చనిపోయిన రోజు ఎవరు వెళ్ళలేదండి, ఎందుకంటే ఆ రోజు వర్షం పడింది కదా అందుకని అందరూ ఓటీ చేశారు, అంటే ఓవర్ టైం డ్యూటీ చేశారండి, అంతకుమించి ఏం లేదని చెప్పి అంటంతో ఏదో ఒకసారి అటెండెన్స్ బుక్ అని చెప్పి అంటంతో హీరో కూడా ప్రాపర్ గా చెక్ చేస్తాడు. చేస్తే అందులో ఎవరు వెళ్ళరు కానీ ఒకే ఒక అతను మాత్రం వెళ్ళిపోతాడు. ఎవడైతేనని చెప్పి అడిగితే అతను బార్బర్ అండి,
ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటాడు. తను ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాడు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు, ఎందుకంటే కటింగ్ వేయటమే కదా అని చెప్పడంతో హీరో ఏం చేస్తాడంటే వెంటనే వెళ్లి ఆ బార్బర్ ని మీట్ అవుతాడు. కాకపోతే హీరోని చూసిన ఆ బార్బర్ ఏమంటాడంటే, సార్ మీరు నా దగ్గరికి వస్తారని నాకు ఎప్పుడు తెలుస్తారని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. అలా ఎలా తెలుసు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ బార్బర్ ఏమంటాడంటే, ఏముందండి నేను చేపలు పట్టుకుందాం అని చెప్పి చెరువు దగ్గరికి వెళ్ళానండి, కాకపోతే ఆ పెద్దావిడ శవాన్ని చూశాను, ఖచ్చితంగా పోలీసులు ఆ శవాన్ని చూస్తారు, ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారని నేను గెస్ కొట్టాను, కాకపోతే మీరు చెప్తున్నట్టు ఆ లింగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హాంగ్ గార్డ్ చూసినట్టు అక్కడ అమ్మాయిని అయితే నేను చూడలేదండి, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే, మరి హత్య చేసింది నువ్వేనా అని చెప్పి అంటంతో ఈ బార్బర్ ఏమంటాడంటే, నేను హత్య చేస్తే నేను మీకోసం ఎందుకు ఎదురు చూస్తాను సార్ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తన పై అధికారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత కేసు గురించి ప్రాపర్ గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో పెద్దవాడు చనిపోయిన తర్వాత ఆవిడ పెంచుకునే ఆ కిమ్ముగాడి మీద మొదట మాకు అనుమానం వచ్చింది, వాడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాడిని అబ్జర్వ్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే పాపం వాడు చాలా అమాయకుడు, అందులోనూ ఎవరు ఫుడ్ పెడితే వాళ్ళ దగ్గర ఉండిపోతాడు, వాడికి అంత సీన్ లేదని చెప్పంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ పెద్దావిడ శవం దగ్గర దొరికిన బ్యాగ్ ఏంటంటే లింగ్ అనే అమ్మాయిది. ఆ అమ్మాయి ఆ పెద్దావిడ శవాన్ని చూసి భయం వేసి అక్కడి నుంచి పారిపోయిందే తప్ప ఆ అమ్మాయికి ఆ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఆ అమ్మాయి హత్య చేస్తే తన బ్యాగ్ ఎందుకు అక్కడ పడేస్తుంది, సో దీన్ని బట్టి ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ హాంగ్ గాడు కూడా 8 గంటలకు అక్కడ వచ్చాడు, కాకపోతే 6 గంటలకి హత్య జరిగింది. సో ఇది కూడా మనకు పెద్దగా అనుమానంగా లేదు హాంగ్ గాడి మీద. మరి ముఖ్యంగా హాంగ్ ఎవరో అమ్మాయిని చూశాడని చెప్పేసి ఫ్యాక్టరీ మొత్తం ఎంక్వైరీ చేస్తే బార్బర్ అనేవాడు ఎర్లీగా బయటకు వచ్చాడని మాకు తెలిసింది. వాడిని నేను ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి చూస్తే వాడేమో అసలు అక్కడ అమ్మాయిని చూడలేదండి నేనని చెప్పి అంటున్నాడు. ఇంకా ముఖ్యంగా అసలు నాకు హత్యకి ఎటువంటి సంబంధం లేదండి, మీరు ఎలాగో నా దగ్గరకు వస్తారని తెలుసు, ఒకవేళ హత్య చేస్తే నేను ఎక్కడి నుంచి పారిపోయేవాడిని కదండి అని చెప్పేసి అంటున్నాడు. సో నాకెందుకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఈ కేసు, కాకపోతే దీన్ని సరైన రీతిలో డీల్ చేస్తే మాత్రం ఎవరో మనకు తెలుస్తుందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ పై అధికారి కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావులే గానీ నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి మెరిట్ రిపోర్ట్ నాకు ఇవ్వలేదు, దయచేసి ఆ రిపోర్ట్ ఇస్తే నేను కొంచెం ఆన్లైన్ లో దాన్ని సబ్మిట్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మెరిట్ రిపోర్ట్ అనేది పోలీస్ ట్రైనింగ్ లో ఇచ్చే ఒక రిపోర్ట్ అనమాట, దాన్ని మన కథలో హీరో ఎంతవరకు సబ్మిట్ చేయలేదు. దాంతో ఇంటికి వెళ్ళి ఆ మెరిట్ రిపోర్ట్ ని ప్రాపర్ గా వెతుకుతూ ఉంటాడు, కానీ దొరకదు. కట్ చేస్తే మరోవైపు హాంగ్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే చెరువు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ని కలుసుకుంటాడు కదా లింగ్ ని, తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో చెట్లలో నుంచి ఒక సౌండ్ వస్తుంది అనమాట, చెట్ల మీద ఉన్న పక్షులన్నీ ఎగిరిపోతాయి. సరే తన గర్ల్ ఫ్రెండ్ వస్తుందని చెప్పి అనుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పోలీసులు అందరూ అక్కడికి వస్తారు. బేసికల్ గా హాంగ్ కూడా చనిపోయాడు అనమాట, అది కూడా సూసైడ్ లెటర్, ఇక మీదట మన జీవితాంతం కలిసి ఉండేది లేదని చెప్పేసి ప్రాపర్ గా లెటర్ రాసి చనిపోతాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే చెరువు దగ్గర ముసలావన్ని ఎవరైతే చంపారో వాళ్ళే మళ్ళీ హాంగ్ ని చంపారు. ఇందులో మన కథలో హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ పెద్దవిడ చావుకి ఆ పెద్దవిడ పెంచుకునేవాడు కారణం అనుకున్నాడు, కానీ ఆ తర్వాత లింగ్, ఆ తర్వాత హాంగ్, ఇంకా ముఖ్యంగా లాంగ్ హెయిర్ తో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిందని చెప్పాడు కదా, వీళ్ళు ముగ్గురే కారణం అనుకుంటాడు. కాకపోతే అందులో హాంగ్ చనిపోయేసరికి హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే తాను ఏం చేస్తారంటే హాంగ్ చనిపోయేటప్పుడు తన దగ్గర ఒక లెటర్ ఉంది కదా, ఆ లెటర్ తీసుకుని లింగ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళమ్మ తిడుతుంది అనమాట తనని, నువ్వు కనుక ఇప్పుడు బయటకు వెళ్తే మామూలుగా ఉండదు, నిన్ను నరికి పడేస్తా అని చెప్పేసి భయంకరంగా తిడుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మన కథలో హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే సో ఈ హాంగ్ చావుకి లింగ్ కి ఎటువంటి సంబంధం లేదని. ఎందుకంటే ఒకవేళ లింగే హాంగ్ ని చంపుండొచ్చు కదా, కానీ వాళ్ళమ్మ తిడుతుందంటే ఇప్పటి వరకు తాను బయటికి వెళ్ళలేదు, తాను బయటికి వెళ్ళలేదంటే హాంగ్ ను వేరే వాళ్ళు చంపారు అని చెప్పేసి హీరో ప్రాపర్ గా అర్థం చేసుకొని తను రాసిన ఆ లెటర్ ని లింగ్ కి ఇస్తాడు. అంటే హాంగ్ చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాశాడు కదా, ఆ లెటర్ ని లింగ్ కి ఇస్తాడు. అది చూసిన తర్వాత తను ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత హీరో ఆ లెటర్ తీసుకుని తన అసిస్టెంట్ తో పాటు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు లింగు చంపలేదు, అంతేకాకుండా ఎవరు చంపలేదు, ఒకవేళ ఆ బార్ జుట్టేసుకుని అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళింది కదా, బార్బర్ గారు చెప్పాడు ఆ అమ్మాయి ఏమన్నా చంపిందా అని చెప్పేసి హీరో ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ఆ మతి స్థిమితం లేని కిమ్ గాడు ఏంటంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. వాడిని చూసి హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే వాడేమో వాటర్ తాగుతూ ఒంటి నిండా రక్తంతో, అది కూడా చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకొని ఉంటాడు. దీన్ని చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది హాంగ్ ని చంపింది మనోడే అని చెప్పేసి. ఈ విషయాన్ని పై అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా ఈ కిమ్ గాడే 2 హత్యలు చేశాడు, తనని పెంచుతున్న ఆ పెద్దావిడిని, ఆ తర్వాత హాంగ్ ని చంపేశాడని చెప్పేసి వాళ్ళు కూడా నివేదికిస్తారు. కాకపోతే పై అధికారి ఏమంటాడంటే కేసును కొట్టేసి హంతకుడు దొరికాడు కదా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే లేదండి మనం ఇంకొంచెం డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం అని చెప్పి అంటాడు. కానీ పై అధికారి ఏమంటాడంటే ఆ కిమ్ గాడిని అరెస్ట్ చేసాము, కేసు కొట్టేసి ఇంక అంతకుమించి ఏం లేదని చెప్పేసి అందరూ కలిసి ఫోటో దిగుతారు. హీరో కూడా చేసేదేం లేక ఫోటో దిగుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే తన భార్య గర్భవతి కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు ప్రాపర్ గా అన్ని టెస్టులు చేస్తారు, రిపోర్టులు రేపు వస్తాయి సార్ వెళ్ళండి అని చెప్పి అంటారు. కానీ మన కథలో హీరోకి ఏంటంటే అనవసరంగా కిమ్ను అరెస్ట్ చేసామో అని చెప్పేసి కొన్ని డౌట్లు వస్తాయి అనమాట. ఎందుకంటే ఆ పెద్ద ఆవిడ కిమ్కి తెలుసు కాబట్టి పెద్ద ఆవిడని చంపాడు అనుకుందాం, కానీ హాంగ్ ఎవరో తెలియదు కదా, అలాంటప్పుడు ఎందుకు చంపుతాడు, ఒకవేళ తను చంపాడే అనుకుందాం, అయినా సరే కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతాడు. ఒక పక్క పోలీసులు అందరూ వెతుకుతుంటే
చూస్తుంటే అదేదో కావాలని చెప్పి ఒక స్క్రిప్టెడ్ గా చేసిన పనిలా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఒకవేళ హత్యలు చేస్తే ఆ బార్బర్ గారు చెప్పినట్టు లాంగ్ హెయిర్ పెట్టుకున్న అమ్మాయి చేయాలి కదా హత్యలన్నీ. ఆ అమ్మాయి గురించి కొంచెం ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని పట్టుకుంటే ప్రాపర్ కిల్లర్ ఎవరో బయటపడుతుంది కదా అని చెప్పేసి హీరో అనుకుంటాడు. ఆ తర్వాత తన పై అధికారి కూడా జరిగిన విషయం చెప్తాడు. కానీ ఆయన ఏమంటాడంటే హంతకుడు దొరికిన తర్వాత మళ్ళీ వెతుకుతా అంటే బాబు నీకైనా పిచ్చి పట్టిందని చెప్పి అంటంతో లేదు సార్ నాకు ఒక 1 రోజులు టైం ఉందని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు డైరెక్ట్ గా హీరో బార్బర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బార్బర్ ఏమంటాడంటే నాకు తెలుసండి మీరు వస్తారని చెప్పేసి కామన్ గా డైలాగ్ చెప్తాడు. అసలు హీరోకి అర్థం కాదు నేను ఎందుకు వస్తానని నువ్వు అనుకుంటావు అని చెప్పి అంటంతో ఏముందండి ఇంతకు ముందు నేను చెయ్యని తప్పుకి ఎవ్వరూ దొరకలేదని నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారండి. ఆ శిక్ష నేను అనుభవించాను. ఇక అప్పటి నుంచి ఏముంది ఎవడు ఏ తప్పు చేసినా సరే నేను జైలుకి వెళ్ళి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి నన్ను ఎంక్వైరీ చేస్తారు. ఈ మాత్రం కూడా తెలియదా మీకు అని చెప్పడంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఓహో ఇలా జరిగిందా అని చెప్పేసి వెంటనే హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు హీరోకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఈ బార్బర్ గాడు సూసైడ్ చేసుకొని చనిపోదామని చెప్పేసి నిద్ర మాత్రలు మింగాడంట. అందుకని తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాకపోతే అక్కడ ఉన్న డాక్టర్లు ఏమంటారంటే ఇతనికి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలండి, ఇక్కడ అంత ఎక్విప్మెంట్ లేదు, అర్జెంట్ గా తీసుకెళ్ళండి అని చెప్పడంతో సరేనండి మీరు తీసుకెళ్లి జాయిన్ చేయండి అని చెప్పేసి హీరో అంటాడు. కానీ అక్కడ ఉన్న డాక్టర్ ఏమంటుందంటే ఇక్కడ రిలేటివ్స్ ఎవరో ఒకరు సంతకం పెట్టాలండి అప్పుడే తీసుకెళ్తామని చెప్పడంతో హీరో నేనున్నానని చెప్పేసి తనకి సంతకం పెడతారు. సో దాంతో తనని అక్కడ నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్తారు. కాకపోతే మన కథలో హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈడెందుకు సూసైడ్ చేసుకొని చనిపోతున్నాడు. ఏదో 2 సార్లు ఎంక్వైరీ చేశాను, వ్యక్తితో అలా చేసుకోవాలా? ఎందుకంటే హీరో ఇంటెన్షన్ ఏంటి బార్బర్ గారిని టార్చర్ చేద్దామని కాదు. హాంగ్ చెప్పాడు కదా ఒక అమ్మాయిని చూశాను నేను కొంచెం జుట్టు వేసుకొని బాగా పొడుగ్గా ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి వీడికి ఏమన్నా తెలుసా అని కొంచెం కనుక్కుందాం అని చెప్పి వచ్చాడు. అది జరిగింది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే తన టీంలో ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆ బార్బర్ గారి ఇల్లు ప్రాపర్ గా చెక్ చేపిస్తాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే మనోడి దగ్గర చేపలు పట్టుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్, అంతేకాకుండా ఆడవాళ్ళ లాంగ్ హెయిర్ సవరం ఉంటుంది అనమాట. అంటే విగ్ అనుకోండి, విగ్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఫ్యాక్టరీలో పనిచేసే ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ కూడా తన దగ్గర ఉంటుంది. సో దాంతో మనోడికి అర్థమైపోతుంది ఆ హాంగ్ చెప్పిన అమ్మాయి ఎవరో కాదు ఈ బార్బర్ గాడే అని చెప్పేసి. ఇంకేముంది కేసు క్లోజ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఈడే, హంతకుడు కూడా ఈ బార్బర్ గాడే అని చెప్పేసి హీరో తన అసిస్టెంట్లతో చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన భార్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే తన భార్య గర్భవతి కదా, ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లు ఇచ్చారు కదా, ఆ రిపోర్ట్లు వచ్చినాయి అనమాట. వెళ్లి డాక్టర్ గారిని మీట్ అయితే ఆవిడ ఒక బాంబు వెలుస్తుంది. అదేంటంటే మీ ఆవిడ కడుపులో పెరుగుతున్న బేబీ అంత ఆరోగ్యంగా లేదు, అందులోనూ బోన్ మొత్తం వంగిపోయింది, ఇంకా మీ ఇష్టం అండి డెలివరీ చేసుకుంటారు లేదా అబార్షన్ చేసుకుంటారు అని చెప్పడంతో ఇంటికి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ ఏమంటాడంటే అలాంటి బేబీకి మనం జన్మనిచ్చి ఆ బేబీ జీవితాంతం బాధపడటం కన్నా మనం ఇప్పుడు గర్భంలోని తీసేసుకోవడం బెటర్ అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నాకు అబార్షన్ అంటే చాలా చిరాకు అని చెప్పేసి హీరోతో హార్ష్ చెప్తుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక తన రూమ్ లోకి వెళ్తాడు. అదే సమయంలో బయట ఎవరో హార్న్ కొడతాడు. ఎవరా అని చెప్పి చూస్తే హీరో వాళ్ళ అసిస్టెంట్. ఏమైందని చెప్పి అడిగితే ఏముందండి ఇంకో హత్య జరిగిందని చెప్పి అంటంతో ఎవరని చెప్పి హీరో ఆతృతగా అడుగుతాడు. ఎవరో కాదు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ముసలావిడ చనిపోయిన తర్వాత ఆవిడ శవాన్ని ఫస్ట్ ఒక పిల్లాడు చూశాడు కదా, ఆ పిల్లాడిని హత్య చేశారని అని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే స్పాట్కి వెళ్ళిన తర్వాత ఈ హత్య ఎవరు చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నారని చెప్పి అంటంతో పక్కనున్న పోలీసు ఏమంటాడంటే కిమ్ అని చెప్పి అంటాడు. కిమ్మ ఆ ముసలావిడ పెంచుకునే మానసిక స్థితి సరిగా లేనివాడు జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి అంటంతో పక్కన ఉన్న పోలీసు ఏమంటాడంటే లేదండి జైలు నుంచి తప్పించుకున్నాడండి, కాకపోతే ఈ పిల్లాన్ని వాడు చంపేటప్పుడు దూరం నుంచి ఒకళ్ళు చూశారు, సాక్షి కూడా ఉన్నారని చెప్పి అంటంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ముసలావిడిని చంపిన విధానం ఆ తర్వాత హాంగ్ను చంపిన విధానం రెండు ఒకటే. కాకపోతే ఈ పిల్లాడి విషయానికి వస్తే ఒక రాయి తీసుకుని తలకేసి కొట్టి మరి చంపాడంటే హీరోకి ఏం అర్థం కాదు. సర్లే ఏది ఏమైనా సరే ఆ కిమ్ముగాడు తప్పించుకున్నాడు, పిల్లాన్ని చంపాడు, అది కూడా దూరం నుంచి ఒక అతను చూశాడు, ఇంకా ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు ఇదంతా ఎందుకులే అని చెప్పేసి కిమ్ముని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి పోలీసులందరూ కలిసి ఆ ఊరు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ ముసలావిడ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తలుపులేసి ఉంటాయి అనమాట, ఎందుకంటే పోలీసులు లాకేసి వెళ్ళారు. దాంతో హీరో దాన్ని పగలు కొట్టుకుని లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళి ఆ పెద్దవాడు మంచం మీద పడుకున్న తర్వాత గోడ మీద చాలా గీతలు ఉంటాయి, అంతేకాకుండా మంచం మీద కూడా చాలా గీతలు ఉంటాయి. మంచం పక్కన ఒక సెంటర్ కల్ ఉంటుంది, అంటే ఇప్పుడు బర్రెలను కొడటానికి మామూలుగా ఊర్లో వాడతారు కదా అలాంటిది ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరో మంచం మీద నుంచి ఒక్కసారి కొడతాడు. కొడితే పైన టచ్ అవుతుంది, కింద మంచానికి టచ్ అవుతుంది. సో దీంతో హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే అయితే ఆ పెద్దవాడు కిమ్మును టార్చర్ చేసి ఉండాలి, లేకపోతే ఆ కిమ్ము గాడి ఈ పెద్దవాడినైనా టార్చర్ చేసి ఉండాలని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వల్ల పై అధికారి వచ్చేసి మీకు హంతకుడు ఎవడో తెలుసు, వాడు ఈ ఊర్లో ఉన్నాడన్న సంగతి తెలుసు, పోలీస్ స్టేషన్ లో చాలా మంది పోలీసులు ఉన్నారన్న సంగతి కూడా తెలుసు, అయినా సరే వాడిని పట్టుకోలేపారు చూడు, మీకు సిగ్గుసేటాయి అని చెప్పేసి తొందరగా పట్టుకోండి అని చెప్పి ఆయన అందరిని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరోకి తన భార్యకి ఏంటంటే సింగ్ అవట్లేదు అనమాట. హీరో ఏమంటాడు అబార్షన్ చేయించుకో, అనవసరంగా పెళ్ళాన్ని కానీ మనం వాడు ఇబ్బంది పడుతూ మనం ఇబ్బంది
ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం అదేం వినకుండా హీరోని అసలు లెక్క చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కోపం వచ్చేసి పక్కనే ఒక బొమ్మ ఉంటుంది అనమాట, లెగోస్ తో చేసిన బొమ్మ. అందులో పిల్లాడి ఫోటో మాత్రం పీకి పక్కన పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే హీరోని కలవడానికి బార్బర్ వస్తాడనమాట. ఎందుకంటే తననే పెద్ద హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు కదా. తాను మొత్తం అంతా ఆరోగ్యం సెట్ అయిపోయి హీరో దగ్గరకు వచ్చి, సార్ మీరే అంట కదా నాకు సంతకం పెట్టింది, ఈ రోజు నేను బతుకున్నానంటే దానికి కారణం మీరేనండి అని చెప్పేసి హీరోకి ఒక గిఫ్ట్ ఇచ్చి, ఈ రోజు సమాజంలో నేను గౌరవంగా బతుకుతానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా హ్యాపీగా ఉండని చెప్పేసి తాను కూడా బయటకు వస్తాడు. కానీ హీరో కార్ ఎక్కి వెళ్దాం అనుకునే గ్యాప్ లో పైనుంచి ఆ బార్బర్ హీరో కారు మీద దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అసలు దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏమైందిరా ఎవరైతే నేరస్తులు అనుకుంటున్నామో అందరూ చనిపోతున్నారు, అసలు ఇది హత్యనో సూసైడ్ అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరో తల బీక్కుంటూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో హీరో అయితే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లేదు అనమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా తన పై అధికారి దగ్గరికి వెళ్ళి, సార్ నా భార్య గర్భవతండి, నేను ఈ జాబ్ కి రిజైన్ చేస్తున్నానని చెప్పేసి అంటాడు. రిజైన్ లెటర్ కూడా ఇస్తాడు. కానీ ఆయన ఏమంటాడంటే అంత సీన్ లేదమ్మా, ముందు ఈ కేసు సంగతి చూడు, తర్వాత రిజైన్ సంగతి చూద్దాం అని చెప్పేసి ఆయన రిజైన్ లెటర్ మీద సంతకం పెట్టాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎలా తప్పించుకోవాలి ఈ కేసు నుంచి అని చెప్పేసి తన అసిస్టెంట్ ని పిలిచి, చూడు నీకు నేను ఈ కేసు అప్పు చెప్తున్నాను, ఇక మీదట నువ్వు ఈ కేసు చూసుకో, దయచేసి ఆ కిమ్ముగాడి ప్రస్తావన గాని ఈ కేసు సంబంధించిన ప్రస్తావన గాని నా దగ్గర ఎత్తమాకని చెప్పడంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆనందపడతాడు. ఎందుకంటే ఇంత పెద్ద కేసు తనకి ఇచ్చాడు కదా అని చెప్పేసి. మరుసటి రోజు నుంచి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమో ఆ కేసు సంగతి చూసుకుంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏమో తన భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. తన భార్య కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఈ ప్రాసెస్ లో హీరో ఒక రోజు తన భార్యతో ఇంట్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ బొమ్మను చూస్తాడు. ఏ బొమ్మలో అయితే పిల్లాడి బొమ్మను హీరో తీసి పక్కన పడేసి వెళ్ళిపోయాడో అందులో ఉన్న ప్రాపర్ లెగోస్ మొత్తం హీరోయిన్ అంటిస్తుంది అనమాట. కానీ హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే అందులో కొన్ని లెగో పేపర్స్ ని హీరో టాయిలెట్ లో పడేశాడు. అలాంటివి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఎలా అంటించిందని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. కాకపోతే తన భార్యని అడగడు. సర్లే అని చెప్పేసి ప్రశాంతంగా తన భార్యతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తన భార్య ఏమంటుందంటే పోలీస్ డ్రెస్ లో నీతో ఫోటో దిగాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి స్టూడియో తీసుకెళ్లి పోలీస్ డ్రెస్ వేసుకుని తన భార్యతో ఫోటో దిగుతాడు. ఆ తర్వాత ఫోటోస్ కడిగి ఇవ్వాలని చెప్పేసి అసలు షాప్ అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ వేరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో కిమ్ము గాడి ఫోటో కనపడుతుంది. అది చూసిన తర్వాత హీరోకి మళ్ళీ ఆ కేసు మొత్తం గుర్తు వస్తుంది. కిమ్ము గడి గుర్తొస్తాడు. దాంతో హీరోకి చిరాకేసి ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా బార్కి వెళ్ళి మందు అవుతూ ఉంటాడు. అక్కడ టీవీ రన్ అవుతున్నప్పుడు అందరు నవ్వుతూ ఉంటారు. కానీ ఆ బార్ లో టీవీ చూసి ఒకడు మాత్రం పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఎవడ్రా బాబీడు అని చెప్పి వెనక తిరిగి చూస్తే ఆ కిమ్ముగాడు ఉంటాడు. వాడిని చూసిన తర్వాత హీరోకి మెంటలెక్కిపోతుంది. ఎందుకంటే వీడి కోసం ఒక పక్క పోలీసులందరూ వెతుకుతూ ఉంటారు, మరో పక్క ఈ కేసుని తన అసిస్టెంట్ డీల్ చేస్తున్నాడు. బేసికల్ గా హీరో ఏం చేస్తాడు, అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి పలానా చోట వీడు ఉన్నాడని చెప్పాలి. కానీ హీరో ఏం చేస్తాడంటే సైలెంట్ గా కోట్ వేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత హీరోని ఆ కిమ్ముగాడు ఫాలో చేస్తూ ఉంటాడు. హీరోకి ఏం అర్థం కాదు, ఈడెందుకు నన్ను ఫాలో చేస్తున్నాడు అని చెప్పేసి. ఒకనొక సందర్భంలో హీరోకి చిరాకు వచ్చేసి గన్ను తీసుకుని తనని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాడు. దాంతో కిమ్ అక్కడే చనిపోతాడు. మరుసటి రోజు మన కథలో హీరో డైరెక్ట్ గా వెళ్లి తన పై అధికారిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఇలా కిమ్ముని నేను చంపేశాను, అది కూడా నా గన్నుతో నేను చంపేశానని చెప్పంటంతో ఆయన ఆశ్చర్యపోతాడు. నీకైనా పిచ్చి పెట్టిందా, ఒకవేళ నువ్వు నిజంగా చంపే ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళుగా, లేకపోతే మన పోలీసులే తీసుకొచ్చి ఈ విషయం నాతో చెప్పేవాళ్ళు కదా అని చెప్పంటంతో లేదండి నా గన్నుతో నేను కాల్చానని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆయన ఏమంటాడంటే సరే నీ గన్నులో బుల్లెట్లు అయిపోవాలి కదా చూపించని చెప్పంటంతో మొత్తం బుల్లెట్లు బయట పెడతాడు. గన్నులో ఉండాల్సిన బుల్లెట్లు అన్ని అలాగే ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే హీరో కిమ్ముని కాల్చలేదు. వెంటనే హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే చూడు నువ్వు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నావు, కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా గన్ను అక్కడ పెట్టేసి మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. బేసికల్ గా మన కథలో హీరోకి ఏంటంటే మానసిక వ్యాధి ఉంటుందన్నమాట. అందులోనూ మనోడు ఎక్కువ స్ట్రెస్ అయినా లేకపోతే బాగా మందు కొట్టినా సరే వేరే లోకాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి లెగోస్ కట్ చేసి బాత్రూమ్ లో వేసాడు కదా, అది మనోడు ఊహించుకున్నది. ఇంకా ముఖ్యంగా కిమ్మును చంపానని చెప్పేసి ఊహించుకున్నాడు కదా, అది కూడా తన ఊహనే. ఆ తర్వాత హీరోకి ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ గా ఆ పెద్దావిడ చనిపోయిన చెరువు దగ్గరికి వెళ్తాడు. వెళ్లి సగం నీళ్ళలోకి వెళ్ళిపోతాడనమాట. అదే సమయంలో అక్కడికి కిమ్ వస్తాడు. ఫస్ట్ మనోడు ఏమనుకుంటాడంటే తన ఊహ అనుకుంటాడు. కానీ మెల్లగా వెనక్కి వచ్చే కొద్దీ ఆ కిమ్ముగాడు కూడా హీరో దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అసలు నిజమా అబద్ధమా అని చెప్పేసి పక్కనే ఉన్న ఒక రాయి తీసుకొని ఆ కిమ్ముగాని కొడతాడు. వాడు అక్కడే చనిపోతాడు. కానీ ఈసారి మాత్రం అది నిజం అనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి హీరోకి సన్మానం చేస్తూ ఒక సభ ఏర్పాటు చేస్తారు. అది కూడా ఎందుకంటే హీరో ఒక్కడే ఆ కిమ్ముగాడిని వెంటాడి పట్టుకుని వాడిని చంపేశాడని చెప్పేసి. కాకపోతే ఆ కిమ్ముగాడి హీరో దగ్గరకు వచ్చాడు. హీరో కూడా ఫస్ట్ నమ్మల, ఆ తర్వాత నిజం అబద్ధం అని చెప్పేసి చంపేశాడు. అది జరిగింది. ఏది ఏమైనా సరే కిల్లర్ గాడిని చంపేశాడు అని చెప్పేసి పోలీసులు అందరూ కలిసి హీరోకి అవార్డు ఇస్తారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మన కథలో హీరోకి ఒక అబ్బాయి పుడతాడు. బేసికల్ గా డాక్టర్ చెప్పింది
కదా హీరో కొడుకు కొంచెం ఆరోగ్యంగా బాగోలేదు అని చెప్పేసి. నిజం చెప్పాలంటే అది మానసికంగా హీరో కొడుకు బాగోలేదన్నమాట. ఇంకా ముఖ్యంగా అది వంశపారంపర్యంగా వచ్చిన ఒక వ్యాధి అనమాట. అంటే హీరో ఎలాగైతే కొంచెం ఒత్తిడికి గురైతే వేరేది ఊహించుకుంటాడో, అంటే జరిగినట్టు ఊహించుకుంటాడో, అలాగే హీరో కొడుకు కూడా అదే రోగం ఉంది. ఇప్పుడు ఏది ఏమైనా హీరో ఏమో పెళ్ళాడొద్దని చెప్పేసి, మరోవైపు మన కథలో హీరో ఏమో నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఫైనల్ గా ఒక కొడుక్కి జన్మనిచ్చింది. ఆ పిల్లాన్ని చూపిస్తూ ఈ సినిమా అయిపోతుంది. ఇంకా మీకు కొంచెం డీటెయిల్ గా నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీకు చాలా డౌట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఆ కిమ్ముగాడు ముసలావుని ఎందుకు చంపాడు అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు హీరో ఆ ముసలావుడి ఇంటికి వెళ్ళినప్పుడు హీరోకి ఒక సెంట్రకల్ దొరికింది కదా, దాంతో ఆ కిమ్ముగాడిని ముసలావుడు టార్చర్ చేసి ఉంటుంది. మరీ ముఖ్యంగా మాటంటలేదు, చెప్పింది చేయట్లేదు అని చెప్పేసి కొంచెం బెదిరియటానికి ఏదో విధంగా కొట్టుంటుంది. దాన్ని వాడు మనసులో పెట్టుకొని ఆవిడ చెరువు దగ్గరకు వచ్చినప్పుడు చంపేసి ఉంటాడు. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి హాంగ్ ఎందుకు చంపాడు అని చెప్పేసి. అదే చెరువు దగ్గరికి లింగిని కలవడానికి వస్తున్నాడు కదా, అందుకని వాడిని చంపేశాడు. మరి మీరు బార్బర్ని ఎందుకు చంపాడు అని చెప్పి డౌట్ రావచ్చు. అదే బార్బర్ గాడు ఆ చెరువులో చేపలు పట్టుకోవడానికి వస్తాడు కదా, వాడిని అందుకనే చంపాడు. మరి బొడ్డోని ఎందుకు చంపాడు అని డౌట్ రావచ్చు మీకు. ఆ బొడ్డోడే కదా పెద్దావిడ శవం చెరువు దగ్గర ఉందని చెప్పేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అందుకని చంపేశాడు. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు లింగ్ని కూడా చంపాలి కదా అని చెప్పేసి డౌట్ మీకు రావచ్చు. కానీ లింగ్ని చంపుదామంటే ఆవిడేమో బయటికి రావట్లా. ఎందుకు? వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళొద్దు అంటుంది కదా, ఎందుకంటే హాంగర్ మీట్ అవుతుందని చెప్పేసి. ఆ అమ్మాయి బయటికి రాలేదు కాబట్టి వీడు చంపలేదు. ఒకవేళ వచ్చుంటే చంపవతలు పడేసేవాడు. కానీ ఆ అమ్మాయి అదృష్టం కొద్దీ హీరోని వీడిని చంపేశాడు. అది జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా అవును అంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా కాకుండా మీరు వేరేదేదైనా ఊహించుకుంటే మాత్రం దాన్ని కూడా కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా మీకు ఇంకోలాగా అర్థం అవ్వచ్చు కదా, అందుకని ఏదేమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.